వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మనం బాదామి గుహ దేవాలయాల గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. బాదామి గుహ దేవాలయాలు భారతదేశంలోని కర్ణాటక ఉత్తర భాగంలోని బాగల్కోట్ జిల్లాలోని బాదామి పట్టణంలో ఉన్న బౌద్ధ, హిందూ మరియు జైన గుహ దేవాలయాల సముదాయం. ఈ గుహలు భారతీయ రాతి నిర్మాణ శైలికి, ముఖ్యంగా బాదామి చాళుక్య నిర్మాణ శైలికి ముఖ్యమైన ఉదాహరణలు మరియు 6వ శతాబ్దం నుండి ప్రారంభ తేదీ. బాదామి అనేది ఆధునిక పేరు మరియు దీనిని గతంలో వాతాపి అని పిలిచేవారు. ఇది 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు కర్ణాటకలో ఎక్కువ భాగాన్ని పాలించిన ప్రారంభ చాళుక్యుల రాజవంశం యొక్క రాజధాని. బాదామి మానవ నిర్మిత సరస్సు యొక్క పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది రాతి మెట్లతో కూడిన మట్టి గోడతో చుట్టుముట్టబడింది. ఇది ఉత్తర మరియు దక్షిణాన చాళుక్య ప్రారంభంలో మరియు తరువాతి కాలంలో నిర్మించిన కోటలచే చుట్టుముట్టబడి ఉంది. బాదామి గుహ దేవాలయాలు దక్కన్ ప్రాంతంలోని హిందూ దేవాలయాలకు సంబంధించిన కొన్ని పురాతన ఉదాహరణలను సూచిస్తాయి. ఐహోళేలోని దేవాలయాలతో కలిసి మలప్రభ నది లోయను ఆలయ నిర్మాణ శైలికి నిలయంగా మార్చాయి. ఇది భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న తరువాతి హిందూ దేవాలయాల భాగాలను ప్రభావితం చేసింది. ఈ 4 గుహలు అన్ని కొండ యొక్క ఎత్తైన ప్రదేశంలో పట్టణానికి ఆగ్నేయంలో మృదువైన బాదామి ఇసుకరాయి నిర్మాణంలో ఉన్నాయి. గుహ 1లో హిందూ దేవతలు మరియు ఇతివృత్తాల యొక్క వివిధ శిల్పాలలో నటరాజుడిగా నృత్యం చేస్తున్న శివుని ప్రముఖ శిల్పం ఉంది. గుహ 2 దాని లేఅవుట్ మరియు కొలతలు పరంగా గుహ 1ని ఎక్కువగా పోలి ఉంటుంది. వీటిలో హిందూ వ్యక్తులు హరిహర, అర్ధనారీశివ, మహిషామర్దిని, ద్విబాహు గణేశుడు మరియు స్కందను పశ్చిమ వైపున విస్తరించిన గుహపై ప్రత్యేక యాంటీ చాంబర్లో గొప్ప నటరాజ శిల్పం పక్కన ఉన్నారు. గుహ 2లో త్రివిక్రముగా విష్ణువు యొక్క ప్రధానమైన ఉపశమన చిత్రాలు ఉన్నాయి. వాటిలో అతిపెద్ద గుహ 3 విష్ణువు చుట్టబడిన పాముపై కూర్చున్న అనంతుడు, భూదేవితో వరాహుడు, హరిహరుడు నిలబడి ఉన్న భంగిమలో నరసింహుడు, త్రివిక్రముడు మరియు విరాట విష్ణువు యొక్క గొప్ప చిత్రం ఉన్నాయి. ఈ గుహలో కర్ణాటక పురాతన కళ యొక్క పరిణతి చెందిన దశను ప్రదర్శించే చక్కటి చెక్కడాలు ఉన్నాయి. గుహ 4 జైన మతం యొక్క గౌరవనీయమైన వ్యక్తులకు అంకితం చేయబడింది. బాదామి సరస్సు చుట్టూ అదనపు గుహలు ఉన్నాయి. వాటిలో ఒకటి పెద్ద గుహ కావచ్చు. అరాలి తీర్థ అని పిలువబడే మరొక గుహ లాంటి గ్యాలరీ 27 శిల్పాలను కలిగి ఉంది. భౌగోళిక శాస్త్రం మనం తెలుసుకున్నట్లయితే బాదామి గుహ దేవాలయాలు భారతదేశంలోని కర్ణాటకలోని ఉత్తర మధ్య భాగంలోని బాదామి పట్టణంలో ఉన్నాయి. ఈ దేవాలయాలు బెళగావికి తూర్పున 88 మైళ్ళు అంటే 142 కిలోమీటర్ల దూరంలో మరియు హంపీకి వాయువ్యంగా 87 మైళ్ళు అంటే 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మలప్రభ నది 3 మైళ్ళు అంటే 4.8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుహ దేవాలయాలు యునెస్కో ప్రపంచ వారసత్వం ప్రదేశం పట్టడక్కల్ నుండి 14 మైళ్ళు అంటే 23 కిలోమీటర్లు మరియు ఐహోల్ నుండి 22 మైళ్ళు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇది 100కు పైగా పురాతన మరియు ప్రారంభ మధ్యయుగ యుగం హిందూ, జైన మరియు బౌద్ధ స్మారక చిహ్నాలను కలిగి ఉన్న మరొక ప్రదేశం. 6వ శతాబ్దంలో చాళుక్య రాజవంశం రాజధాని అయిన బాదామి వాతాపిపుర, వాతాపి నగరి మరియు అగస్త్య తీర్థ అని కూడా చారిత్రక గ్రంథాలలో పిలువబడుతుంది. ఇది 2 నిటారుగా ఉన్న పర్వత శిఖరాల మధ్య ఒక లోయ నుండి నిష్క్రమణ స్థానంలో ఉంది. పట్టణానికి ఆగ్నేయంలో ఉన్న కొండ యొక్క ఎస్కార్ప్మెంట్లోని 4 గుహ దేవాలయాలు కొండ యొక్క ఏకశిలా రాతి ముఖంలో చెక్కబడ్డాయి. ఈ ఎస్కార్ప్మెంట్ అగస్త్య తీర్థ అనే మానవ నిర్మిత సరస్సు పైన ఉంది. ఇది రాతి మెట్లతో ఎదురుగా ఉన్న మట్టి ఆనకట్ట ద్వారా సృష్టించబడింది. ఈ కొండ యొక్క పశ్చిమ చివరన దాని అత్యల్ప ప్రదేశంలో మొదటి గుహ ఆలయం ఉంది. అతి పెద్ద మరియు ఎత్తైన గుహ 3. ఇది కొండ యొక్క ఉత్తర ముఖంపై తూర్పున ఉంది. 4వ గుహ 4 తూర్పున కొన్ని మెట్ల క్రిందికి ఉంది. చరిత్ర మనం
తెలుసుకున్నట్లయితే చాళుక్య రాజ్యం ప్రారంభ చాళుక్యులు అని కూడా పిలుస్తారు. రాజధాని నగరం బాదామి పట్టణంలో వాటి సృష్టి క్రమంలో 1 నుండి 4 వరకు ఉన్న గుహ దేవాలయాలు 6వ శతాబ్దం చివరి నాటివి. ఖచ్చితమైన డేటింగ్ గుహ 3కి మాత్రమే తెలుసు. ఇది విష్ణువుకు అంకితం చేయబడిన ఆలయం. ఇక్కడ లభించిన ఒక శాసనం క్యాలెండర్ 578/579 సిఈలో మంగళేశుడు ఈ మందిరాన్ని అంకితం చేసినట్లు నమోదు చేస్తుంది. పాత కన్నడ భాషలో వ్రాయబడిన శాసనం ఈ రాతి గుహ దేవాలయాలను 6వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించడానికి వీలు కల్పించింది. ఈ గుహను భారతదేశంలోని పురాతనమైన హిందూ గుహ దేవాలయంగా చేస్తుంది. బాదామి గుహల సముదాయం యునెస్కో నియమించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం అభ్యర్థిలో భాగం. దేవాలయ నిర్మాణ పరిణామం ఐహోలే బాదామి పట్టడకల్ అనే శీర్షికతో మలప్రభ నది లోయలో ఉంది. ఇది ఆలయ నిర్మాణ శైలికి పుట్టినిల్లుగా పరిగణించబడుతుంది. ఇది ఈ ప్రాంతంలోని తరువాతి హిందూ దేవాలయాలకు నమూనాగా నిలిచింది. గుహలు మరియు 1-2లోని కళాకృతులు 6 మరియు 7వ శతాబ్దాల ఉత్తర దక్కన్ శైలిని ప్రదర్శిస్తాయి. అయితే గుహ 3లోనివి ఏకకాలంలో 2 పురాతన భారతీయ కళా సంప్రదాయాలను సూచిస్తాయి. ఉత్తర నగర మరియు దక్షిణ ద్రావిడ శైలులు. గుహ 3 కూడా వేసర శైలి అని పిలువబడే చిహ్నాలు మరియు ఉపశమనాలను చూపిస్తుంది. ఇది 2 శైలుల నుండి ఆలోచనల కలయిక. అలాగే యంత్ర చక్ర మూలాంశాలు, రేఖాగణిత ప్రతీకవాదం మరియు రంగుల గుహలలో శివుడు మరియు విష్ణువులపై దృష్టి సారించే హిందూ చిహ్నాలు మరియు ఇతిహాసాల శిల్పాలు ఉన్నాయి. గుహ 4 జైన చిహ్నాలు మరియు ఇతివృత్తాలను కలిగి ఉంది. ఆలయ గుహలు బాదామి గుహ దేవాలయాలు కొండ శిఖరంపై మృదువైన బాదామి ఇసుకరాయితో చెక్కబడ్డాయి. 4 గుహలలో 1 నుండి 4 వరకు ప్రతిదాని ప్రణాళికలలో రాతి స్తంభాలు మరియు బ్రాకెట్లతో మద్దతు ఇవ్వబడిన వరండా, ముఖ మండపంతో ప్రవేశ ద్వారం ఉంటుంది. ఈ గుహల యొక్క విలక్షణమైన లక్షణం ఇది స్తంభాల మండపానికి లేదా ప్రధాన హాలుకు మహామండపానికి కూడా దారితీస్తుంది. ఆపై గుహ లోపల లోతుగా కత్తిరించబడిన చిన్న చదరపు మందిరం గర్భగృహ దారికి దారితీస్తుంది. గుహ దేవాలయాలు పట్టణం మరియు సరస్సును చూసే ఇంటర్మీడియట్ టెర్రస్లతో మెట్ల మార్గం ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. గుహ దేవాలయాలు వాటి ఆరోహణ శ్రేణిలో 1 నుండి 4గా లేబుల్ చేయబడ్డాయి. ఈ సంఖ్య తవ్వకం క్రమాన్ని ప్రతిబింబించదు. ఈ నిర్మాణంలో నగర మరియు ద్రావిడ శైలులలో నిర్మించిన నిర్మాణాలు ఉన్నాయి. ఇది ప్రారంభ చాళుక్యులు స్వీకరించిన మొదటి మరియు అత్యంత నిరంతర నిర్మాణ శైలి. గుహ 1 మనం చూసినట్లయితే కొండ యొక్క వాయువ్య భాగంలో నేల మట్టానికి దాదాపు 59 అడుగులు అంటే 18 మీటర్లు ఎత్తులో గుహ 1 ఉంది. గుహ నేలను పట్టుకున్నట్లుగా వివిధ భంగిమలో మరగుజ్జు గణాల చెక్కడాలు చిత్రీకరించబడిన వరుస మెట్ల ద్వారా ప్రవేశం ఉంటుంది. 70 అడుగుల అంటే 21 మీటర్లు, 65 అడుగులు అంటే 20 మీటర్లు లోపలి కొలత కలిగిన వరండా, పూలదండలు, ఆకులు మరియు ఆభరణాల రిలీఫ్లతో చెక్కబడిన 5 స్తంభాలను కలిగి ఉంది. నటరాజ శిల్పం. ఈ గుహ ప్రవేశ ద్వారం కుడివైపున ఉన్న రాతి ముఖంపై నటరాజుగా తాండవ నృత్యం చేస్తున్న శివుడిని మరియు గంధర్వేదంలో ఒక భాగాన్ని చిత్రీకరిస్తుంది. 5 అడుగులు అంటే 1.5 మీటర్లు పొడవున్న ఈ చిత్రం 18 చేతులను ఎడమవైపు 9 మరియు కుడివైపు 9 కలిగి ఉంటుంది. ఇది నృత్య స్థానాన్ని వ్యక్తపరుస్తుంది. మొత్తము 9x9 81 కలయికలు ఒక రేఖాగణిత నమూనాలో అమర్చబడి ఉంది. ఇది స్విస్ కళా చరిత్రకారిణి మరియు ఇండాలజిస్ట్ అయిన ఆలిస్ బోనర్ విశ్వ చక్రాన్ని సూచించే సమయ విభజన అని పేర్కొన్నారు. 18 చేతులు నాట్య ముద్రలను సింబాలిక్ హ్యాండ్ సంజ్ఞలు వ్యక్తపరుస్తాయి. డ్రమ్స్, జ్వాలా టార్చ్, సర్పం, త్రిశూలం మరియు గొడ్డలి వంటి కొన్ని వస్తువులను కలిగి ఉంటాయి. శివుడు తన కుమారుడు గణేశుడు మరియు ఎద్దునందిని పక్కన కలిగి ఉన్నాడు. నటరాజుకు ఆనుకొని ఉన్న గోడ శక్తి సంప్రదాయానికి చెందిన దుర్గాదేవిని గేదె రాక్షసుడు మహిషాసురుడిని చంపుతున్నట్లు వర్ణిస్తుంది.
శిల్పులకు భరతనాట్య భారతదేశంలోని దక్షిణ భాగంలో బాగా ప్రాచుర్యం పొందిన శాస్త్రీయ నృత్యం. నాట్య ముద్రలు గురించి అద్భుతమైన జ్ఞానం ఉంది, ఎందుకంటే ఎటువంటి లోపాలను సరిదిద్దడానికి అవకాశం లేదు మరియు దానిని మొదటి స్థానంలోనే పరిపూర్ణంగా చెక్కాలి, లేకుంటే మొత్తం గుహను వదిలివేయాలి. మహిషాసుర మర్దిని శిల్పం. నటరాజ శిల్పం యొక్క కుడివైపున చతుర్భుజ, చతుర్ అంటే 4, భుజ అంటే చేతులతో కూడిన మహిషాసుర మర్దిని చెక్కబడి ఉంది. ఈ శిల్పం దుర్గ చేత మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపడాన్ని వర్ణిస్తుంది. మహిషాసురుడు మహిషి కుమారుడు మరియు బహ్మరిషి కశ్యపుని ముని మనవడు. ప్రవేశ ద్వారం యొక్క ఎడమ వైపున త్రిశూలం పట్టుకున్న 2 చేతుల శైవ ద్వారపాలుడు ఉన్నాడు మరియు అతని కింద ఎద్దు, ఏనుగు కలిసిన చిత్రం ఉంది. అక్కడ వారు తల పంచుకుంటారు. ఎడమ నుండి చూస్తే అది ఏనుగు మరియు కుడి నుండి ఒక ఎద్దు. హరిహర శిల్పం. వరండా లోపల గుహలో హరిహర శిల్పం చెక్కబడి ఉంది. ఇది 7.75 అడుగులు అంటే 2.36 మీటర్లు ఎత్తైన సగం శివుడు మరియు సగం విష్ణువు యొక్క ఫ్యూజ్డ్ ఇమేజ్ యొక్క శిల్పం. అతని పక్కన పార్వతి మరియు లక్ష్మీ దేవతలు ప్రతివైపు ఉన్నారు. అర్ధనారీశ్వర శిల్పం. కుడివైపున గోడ చివరన అర్ధనారీశ్వరుడి శిల్పం ఉంది. ఇది శివుడు మరియు అతని భార్య పార్వతి యొక్క కలయిక చిత్రం. ఈ చిత్రంలో ఒక భాగంలో శివుడు తన తలపై చంద్రుడు, చేతుల్లో పాములు, చెవిపోగులు కలిగి ఉన్నాడు మరియు పార్వతిని సూచించే సగం పక్కన ఆభరణాల ట్రేను మోస్తున్న పరిచారకుడు ఉన్నాడు. శివుడిని సూచించే అర్ధనారీశ్వర పక్కటెముకలు, చేతులు మరియు కాళ్లపై ఎముకలు వంటి మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం యొక్క ముందస్తు జ్ఞానాన్ని చూపుతాయి. అర్ధనారీశ్వర మరియు హరిహర శిల్పాలను చాళుక్య రాజులు ఒక దార్శనిక దృష్టితో జాగ్రత్తగా నిర్మించారు. సమాజంలో పురుషులు మరియు స్త్రీలకు సమాన హక్కులు మరియు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం గురించి చాళుక్య పౌరులకు సందేశాన్ని అందించారు. గొప్ప పురుషుడు మరియు గొప్ప స్త్రీ అనేవి లేవు. ఈ గుహ లోపల శివుని కుమారులు గణేశుడు మరియు చాళుక్య రాజవంశం యొక్క యుద్ధదేవుడు మరియు కుటుంబ దేవత అయిన కార్తికేయుడు గుహ గోడలపై చెక్కబడిన శిల్పాలలో ఒకదానిలో కనిపిస్తారు. కార్తికేయుడు నెమలిని స్వారీ చేస్తున్నాడు. గుహ పైకప్పు పై 5 చెక్కబడిన ప్యానెళ్లు ఉన్నాయి. మధ్య ప్యానెల్లో నాగరాజును వర్ణిస్తారు. 2 వైపుల ఎగిరే జంటలు ఉన్నాయి. తల మరియు ప్రతిమ బాగా ఏర్పడి కాయిల్ మధ్య నుండి ముందుకు సాగుతాయి. మరొక కంపార్ట్మెంట్లో 2.5 అడుగులు అంటే సుమారు 0.76 మీటర్ల వ్యాసం కలిగిన బేస్ రిలీఫ్లో మగ మరియు ఆడ శిల్పాలు ఉన్నాయి. మగవాడు కత్తిని మోస్తున్న యక్షుడు మరియు ఆడవాడు ఎగిరే ముసుగుతో అప్సర. తరువాతి ప్యానెల్లో 2 చిన్న బొమ్మల శిల్పాలు ఉన్నాయి మరియు చివరన ఉన్న ప్యానెల్లో కమలాలు చెక్కబడ్డాయి. అన్ని బొమ్మలు చెక్కబడిన ఆభరణాలతో అలంకరించబడి జంతువులు మరియు పక్షులు రిలీఫ్లతో సరిహద్దులతో చుట్టుముట్టుబడి ఉన్నాయి. కమలం డిజైన్ ఒక సాధారణ ఇతివృత్తం. పైకప్పుపై విద్యాధర జంటల చిత్రాలు, అలాగే ప్రేమలో ఉన్న జంటలు మరియు శృంగార మిథున దృశ్యాలు ఉన్నాయి. గుహ వెనుక గోడలోని చీలిక ద్వారా మరింత చెక్కబడిన చిత్రాలతో కూడిన చదరపు అభయారణ్యం ఉంది. మంటపంలో శివలింగాన్ని కలిగి ఉన్న గర్భగృహ సక్రం గర్భగుడి వైపు కూర్చున్న నంది ఉంది. గుహ 2 తెలుసుకున్నట్లయితే గుహ 2 గుహ 1 పైన మరియు తూర్పున ఉంది మరియు ఉత్తరం వైపు ఉంది. ఇది 6వ శతాబ్దం చివరిలో లేదా 7వ శతాబ్దం ప్రారంభంలో సృష్టించబడింది. ఇది గుహ 1 కంటే చిన్నది. దాని అంతస్తు ప్రణాళిక పరంగా కొంతవరకు సమానంగా ఉంటుంది, కానీ ఇది ప్రధానంగా విష్ణువుకు అంకితం చేయబడింది. గుహ 2 మొదటి గుహ నుండి 64 మెట్లు ఎక్కడం ద్వారా చేరుకోవచ్చు. గుహ ప్రవేశం ద్వారా 4 చదరపు స్తంభాలతో విభజించబడిన వరండా. చివరలు సగం స్తంభాలుగా ఉంటాయి. అన్ని ఏకశిల రాతి ముఖం నుండి చెక్కబడ్డాయి. స్తంభాలు వివిధ ముఖ కవళికలతో, గణాలు, పౌరాణిక మరగుజ్జులు యొక్క ప్రైస్తో అలంకార శిల్పాలను కలిగి ఉన్నాయి. ప్రవేశ ద్వారం యొక్క 2 వైపుల ఆయుధాలు కాకుండా పువ్వులు పట్టుకొని నిలబడి ఉన్న ద్వారపాలకులు అంటే సంరక్షకులు ఉన్నారు. గుహ 1 వలె గుహ 2 కళ, హిందూ వేదాంత శాస్త్రం మరియు కళలను ప్రతిబింబిస్తుంది. గుహ 2లోని అతిపెద్ద రిలీఫ్ విష్ణువుకు త్రివిక్రమ రూపంలో ఉన్న పురాణాన్ని వర్ణిస్తుంది. 3 మెట్లలో ఒకదాన్ని తీసుకుంటుంది.
ఎత్తైన మెట్టు క్రింద త్రివిక్రమ రూపంలోకి మారే ముందు వామనుడు విష్ణువు యొక్క మరగుజ్జు అవతారం యొక్క పురాణాన్ని చూపించే ప్రైజ్ ఉంది. మరొక ప్రధాన రిలీఫ్ విష్ణువు తన వర పంది అవతారంలో దేవత భూమిని, భూదేవి విశ్వ సముద్రం యొక్క లోతుల నుండి రక్షించే పురాణాన్ని చూపిస్తుంది. క్రింద పశ్చాత్తాపపడే బహుళ తలల పాము నాగ ఉంది. ఈ మరియు ఇతర బాదామి గుహలలోని ఇతర ప్రధాన మూర్తి విగ్రహంలాగా వరాహ కళాకృతి ఒక వృత్తంలో సెట్ చేయబడి మరియు స్పష్టంగా వేయబడింది. ఆలిస్ బోనర్ ప్రకారం ప్యానెల్లో ఒక నిటారుగా ఉన్న దీర్ఘ చతురస్రం, దీని ఎత్తు అష్ట పార్గెట్ దర్శకత్వం వృత్తానికి మరియు భుజాలు ముఖ్యమైన రేఖాగణిత నిష్పత్తులకు సమలేఖనం చేయబడ్డాయి. ఈ సందర్భంలో వృత్తం యొక్క రెండవ నిలువు తీగకు గోడలు మరియు పైకప్పు రంగుల పెయింట్ యొక్క జాడలను కలిగి ఉన్నాయి. ఇది గుహలో ఫ్రెస్క్ పెయింటింగులు ఉండేవని సూచిస్తుంది. ఆలయం లోపల భాగవత పురాణం వంటి హిందూ గ్రంథాల నుండి కథలను చూపించే ప్రైజులు ఉన్నాయి. ఇవి విశ్వ సముద్ర మదనం, సముద్ర మంథనం యొక్క పురాణాన్ని మరియు కృష్ణుడి జననం మరియు వేణువు వాయించడం 7వ శతాబ్దపు భారతదేశంలో వీటి యొక్క వేదాంత మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను సూచిస్తాయి. పైకప్పు మరియు తలుపు తల చెక్కడాలు, గజలక్ష్మి, స్వస్తిక చిహ్నాలు, ఎగిరే జంటలు, బ్రహ్మ విష్ణువు శేషుడిపై నిద్రిస్తున్నట్లు మరియు ఇతరులను చూపుతాయి. గుహ 2 పైకప్పు చదరపు చట్రంలో 16 చేపల చువ్వలతో కూడిన చక్రం చూపిస్తుంది. చివరి బేలలో ఎగిరే జంట మరియు గరుడపై విష్ణువు ఉన్నారు. గుహలోని ప్రధాన హాలు 33.33 అడుగులు అంటే 10.16 మీటర్లు వెడల్పు, 23.583 అడుగుల 7.188 మీటర్లు లోతు మరియు 11.33 అడుగుల 3.45 మీటర్లు ఎత్తు మరియు 2 వరుసలలో 8 చదరపు స్తంభాల మద్దతుతో ఉంటుంది. ఈ హాలు పైకప్పు బాస్ రిలీఫ్ శిల్పాలతో నిండిన ప్యానెల్ను కలిగి ఉంది. గుహ 1 వంటి గుహ 2 యొక్క శిల్పాలు ఎల్లోర గుహలలో కనిపించే మాదిరిగానే 6వ మరియు 7వ శతాబ్దాల ఉత్తర దక్కన్ శైలికి చెందినవి. గుహ 3 మనం తెలుసుకున్నట్లయితే దక్కన్ ప్రాంతంలోని అతి పురాతన హిందూ దేవాలయం 3వ గుహ. ఇది విష్ణువుకు అంకితం చేయబడింది. ఇది ఈ సముదాయంలోని అతిపెద్ద గుహ. దీనిలో త్రివిక్రమ, అనంతశయన, వాసుదేవ, వరాహ, హరిహర మరియు నరసింహల యొక్క సంక్లిష్టంగా చెక్కబడిన ప్రైజులు మరియు భారీ బొమ్మలు ఉన్నాయి. గుహ 3 యొక్క ప్రాథమిక ఇతివృత్తం వైష్ణవమైనది అయినప్పటికీ ఇది దాని దక్షిణ గోడపై హరిహరుడిని కూడా చూపిస్తుంది. సగం విష్ణువు మరియు సగం శివుడు ఒకటిగా కలిసిపోయినట్లు చూపబడింది. ఇది శైవ మత అధ్యయనాలకు గుహను ముఖ్యమైనదిగా చేస్తుంది. ఉత్తరం వైపు గుహ 3 గుహ 2 నుండి ఎత్తైన స్థాయిలో 60 మెట్ల దూరంలో ఉంది. గుహ 3 యొక్క వరండా 70 అడుగులు 21 మీటర్లు పొడవు మరియు లోపలి వెడల్పు 65 అడుగులు 20 మీటర్లు. ఇది పర్వతంలోకి 48 అడుగులు 15 మీటర్లు లోతుకు చెక్కబడింది. చివరన అదనపు చదరపు మందిరం గుహను 12 అడుగులు 3.7 మీటర్లు లోపలికి విస్తరించింది. వరండా 7 అడుగులు 2.1 మీటరు వెడల్పు కలిగి ఉంది మరియు హాలు నుండి వేరు చేసే 4 స్వతంత్ర చెక్కబడిన స్తంభాలను కలిగి ఉంది. గుహ 15 అడుగులు 4.6 మీటర్లు ఎత్తు ఉంటుంది. దీనికి 6 స్తంభాలు మద్దతు ఇస్తాయి. ఒక్కొక్కటి 2.5 చదరపు అడుగులు 0.23 మీటర్లు కొలుస్తాయి. ప్రతి స్తంభం మరియు పైలస్టర్ 3 వైపుల బ్రాకెట్ల ద్వారా పాక్షికంగా దాచబడిన రాజధానులతో కిరీటం చేయబడిన వెడల్పు లోతైన స్థావరాలతో చెక్కబడ్డాయి. ప్రతి బ్రాకెట్లో ఒకటి తప్ప వేర్వేరు భంగిమల్లో ఆకుల కింద నిలబడి ఉన్న మానవ బొమ్మలు, మగ మరియు ఆడ పౌరాణిక పాత్రలు మరియు ఒక మరగుజ్జు యొక్క సహాయక బొమ్మ చెక్కబడి ఉన్నాయి. ముఖ భాగంలో అచ్చుపోసిన కార్నిస్, దాని క్రింద బ్లాకుల డాడు సాధారణంగా 7 అడుగులు అంటే 2.1 మీటరు పొడవు గణాలు అని పిలువబడే 2 మరగుజ్జులతో చెక్కబడిన దాదాపు 30 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. 3వ గుహ పైకప్పు ఫ్రెస్కో పెయింటింగ్లను కూడా చూపిస్తుంది. వాటిలో కొన్ని వాడిపోయి విరిగిపోయాయి
భారతీయ కళలో ఫ్రెస్కో పెయింటింగ్కు ఇవి తొలినాటి ఆధారాలు. ఒక కుటీర చిత్రంలో హిందూ దేవుడు బ్రహ్మహంస వాహనంపై కనిపిస్తాడు. వివిధ హిందూ దేవతలు హాజరైన శివుడు మరియు పార్వతి వివాహం మరొక దాని ఇతివృత్తం. బ్రహ్మ యొక్క పైకప్పు కుటీర చిత్రం కింద నేలపై ఒక కమల పథకం ఉంది. పైకప్పుపై అగ్ని, ఇంద్రుడు మరియు వరుణుడు వంటి అనేక వేద దేవుళ్ళు మరియు దేవతల రిలీఫ్లు ఉన్నాయి. గుహ కళాకృతులు కొన్ని సందర్భాల్లో కళాకారుల సంతకాలను అలాగే ఒక ప్రధాన శాసనాన్ని చూపుతాయి. ఇది మరియు ఇతర శిలాసనం ఆధారాలు గుహ ఆలయం పౌర్ణమి రోజు 1 నవంబర్ 578 నాడు ప్రారంభించబడిందని సూచిస్తున్నాయి. వరండా పైకప్పుపై క్రాస్ కిరణాలతో సృష్టించబడిన 7 ప్యానెళ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి వృత్తాకార కంపార్ట్మెంట్లలో శివుడు, విష్ణువు, ఇంద్రుడు, బ్రహ్మ మరియు కామ వంటి దేవతల చిత్రాలతో పెయింట్ చేయబడింది. మూలల్లో దిక్పాల కార్డినల్ గార్డియన్స్ యొక్క చిన్న చిత్రాలు ఉన్నాయి. ముందు నడవ పైకప్పులో మేఘాలలో ఎగురుతున్న మగ మరియు ఆడబొమ్మల మధ్యలో కుడ్య చిత్రాలతో కూడిన ప్యానెల్స్ ఉన్నాయి. మగబొమ్మ కత్తి మరియు కవచం పట్టుకున్న యక్షుడు. ప్యానెల్స్ పై తామర పువ్వుల అలంకరణ కూడా కనిపిస్తుంది. హాలు పైకప్పు స్థాయి నుండి కొంచెం ఎత్తులో 9 ప్యానెల్స్ గా విభజించబడింది. ఇక్కడ మధ్య ప్యానెల్ ఒక ర్యాంప్ పై అమర్చబడిన దేవుడిని వర్ణిస్తుంది. అగ్ని అని ఊహించబడింది. బ్రహ్మ మరియు వరుణుడి చిత్రాలు కూడా మధ్య ప్యానెల్స్ పై పెయింట్ చేయబడి ఉన్నాయి. తేలియాడే బొమ్మలు మిగిలిన ప్యానెల్స్ లో కనిపిస్తాయి. గుహ 3లోని శిల్పం బాగా సంరక్షించబడింది. విష్ణువును వివిధ అవతారాలు మరియు రూపాల్లో ప్రదర్శించారు. 8 చేతులతో నిలబడి ఉన్న విష్ణువు, వరండాకు తూర్పు వైపున పడగపాము శేషుడిపై కూర్చున్న విష్ణువు, నిలబడి ఉన్న నరసింహ, మానవ సింహ అవతారంగా విష్ణువు, భూమిని రక్షించే వరాహ, మానవ పంది అవతారంగా విష్ణువు, హరిహర సగం శివుడు, సగం విష్ణువు మరియు వారి సమానత్వం మరియు త్రివిక్రమ వామన అవతారాలు. వెనుక గోడపై విద్యాధరుల శిల్పాలు ఉన్నాయి. గుహ స్తంభాల బ్రాకెట్లలో అనేక కామ దృశ్యాలను చూపిస్తుంది. ఇక్కడ ఒక స్త్రీ మరియు పురుషుడు ప్రేమలో లేదా మిథున శృంగార ఆలింగనలో ఉన్నారు. 6వ శతాబ్దపు సంస్కృతి సౌందర్య సాధనాలు మరియు దుస్తుల అంశాలు ఈ గుహలో చెక్కబడిన కళలో కనిపిస్తాయి. ఇది అధునాతన సంప్రదాయాన్ని చూపుతుంది. గుహ 4 గురించి తెలుసుకున్నట్లయితే 3వ గుహకు తూర్పున మరియు పక్కనే ఉన్న 4వ గుహ అంతస్తు దాదాపు 10 అడుగుల దిగువన ఉంది మరియు ఇది నలుగురిలో అతి చిన్నది. ఇది జైన మతం యొక్క గౌరవనీయమైన వ్యక్తులైన తీర్థంకరులకు అంకితం చేయబడింది. ఇది మొదటి 3 తరువాత నిర్మించబడింది. 7వ శతాబ్దం చివరి భాగంలో హిందూ రాజులచే స్పాన్సర్ చేయబడింది. కొంతమంది పండితులు ఈ గుహను 8వ శతాబ్దంలో సృష్టించి ఉండవచ్చని పేర్కొన్నారు. కొన్ని అలంకారాలు తరువాతి శతాబ్దాలలో 11వ లేదా 12వ శతాబ్దం వరకు జోడించబడ్డాయి. ఇతర గుహల మాదిరిగానే 4వ గుహలో వివరణాత్మక శిల్పాలు మరియు విభిన్న రకాల నమూనాలు ఉన్నాయి. ఈ గుహలో 4 చదరపు స్తంభాలతో 5 బేర్ ప్రవేశ ద్వారం ఉంది. ఒక్కొక్కటి బ్రాకెట్లు మరియు పెద్ద అక్షరాలతో. ఈ వరండా వెనుక భాగంలో 2 స్వతంత్ర మరియు 2 జత చేయబడిన స్తంభాలతో కూడిన హాలు ఉంది. మొదటి నడవ 31 అడుగులు 9.4 మీటర్లు, పొడవు 6.5 అడుగులు 2.0 మీటర్లు, వెడల్పు 16 అడుగులు 4.9 మీటర్లు లోతు వరకు విస్తరించి ఉన్న వరండా. హాలు నుండి మెట్లు గర్భగుడికి దారితీస్తాయి. ఇది 25.5 అడుగులు 7.8 మీటర్లు వెడల్పు, 6 అడుగుల 1.8 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉంది. గుహ లోపల బాహుబలి, పార్శ్వనాథుడు మరియు మహావీరుల ప్రధాన శిల్పాలు ఇతర తీర్థంకరుల ప్రతీకాత్మక ప్రదర్శనతో ఉన్నాయి. బాహుబలి కయోత్సర్గ ధ్యాన భంగిమలో నిలబడి ఉన్నాడు. అతని క్లాసిక్ ఐకానోగ్రఫీ పార్శ్వనాథుడు 5 తలల నాగుపాము పడగతో చూపబడ్డాడు. మహావీరుడు సింహాసనంపై కూర్చున్నట్లు చిత్రీకరించబడింది. దీని గుర్తులు కనిపించవు మరియు కొంతమంది పండితులు దీనిని కూర్చున్న జినాగా గుర్తించారు. ఈ బొమ్మ పక్కన చౌరి, ఫ్యాన్లు, సద్దులాలు మరియు మకర తలలతో పరిచారకుల బేస్ రిలీఫ్లు ఉన్నాయి. ఇతర శిల్పాలలో ఇంద్రభూతి, గౌతమ్, 4 పాములు, బ్రాహ్మి మరియు సుందరీలతో కప్పబడి ఉన్నారు. గర్భగుడిలో
జక్కువై మరణాన్ని సూచించే 12వ శతాబ్దపు కన్నడ శాసనం ఉన్న పీఠంపై మహావీరుడు విశ్రాంతి తీసుకుంటున్న చిత్రం ఉంది. లోపలి స్తంభాలు మరియు గోడలపై 24 చిన్న జైన తీర్థంకర చిత్రాలు చెక్కబడ్డాయి. అదనంగా యక్షులు, యక్షిణులు మరియు పద్మావతి విగ్రహాలు ఉన్నాయి. బాదామి గుహ 4లోని ఆలోచనలు మరియు మూలాంశాలను సూచించే కళాత్మక పని చిహ్నాలు సమీపంలోని ఐహోల్ జైన్ మరియు ఉత్తర మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు జైన్ గుహలను పోలి ఉన్నాయని లీసా ఓవెన్స్ పేర్కొంది. ఇతర గుహలు కనుక చూసినట్లయితే మనం సంఖ్యాపరంగా గుర్తించబడిన గుహలు కాకుండా బాదామి అనేక ఇతర గుహ స్మారక చిహ్నాలు మరియు మధ్యయుగ దేవాలయాలకు నిలయంగా ఉంది. సరస్సు యొక్క మరొక వైపు భూతనాథ ఆలయానికి సమీపంలో 7వ 8వ శతాబ్దపు చాళుక్య కాలం నాటి చిన్న కొలతలు కలిగిన గుహ ఉంది. లోపల చౌరీలు అంటే ఫ్యాన్లు, పిప్పల్ చెట్టు, ఏనుగులు మరియు సింహాలను దాడి చేసే భంగిమలో పట్టుకున్న వ్యక్తులను చూపించే రిలీఫ్లతో చెక్కబడిన సింహాసనంపై కూర్చున్న చెక్కబడిన విగ్రహం ఉంది. విగ్రహం యొక్క ఒకవైపు చక్రం, మరొక వైపు శంఖం షెల్ ఉన్నాయి. విగ్రహం సమృద్ధిగా ఆభరణాలు మరియు దాని ఛాతిపై ఒక దారం ధరించి ఉంది. ఈ విగ్రహం యొక్క ముఖం దెబ్బతింది మరియు దాని ముఖం లేదు. ఈ విగ్రహం ఎవరిని సూచిస్తుందనే దానిపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక సిద్ధాంతం ప్రకారం ఇది బుద్ధుడు కూర్చున్న భంగిమలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. బుద్ధుని పక్కన బోధిసత్వులుగా ఉండే 2 చౌరీ బేరర్లు దీనికి మద్దతు ఇస్తున్నారు. జార్జ్ మిచెల్ ప్రకారం హిలో పిప్పల్ చెట్టు మరియు అంగీ లాంటి దుస్తులు ఇది మొదట బుద్ధ విగ్రహం అని సూచిస్తున్నాయి. పశ్చిమ భారతదేశం యొక్క ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం యొక్క పురావస్తు శాస్త్రవేత్త మరియు క్యూరేటర్ అయిన బివి శెట్టి ప్రకారం ఈ గుహ మార్చబడలేదు, కానీ ప్రారంభం నుండి హిందూ పురాణాల మయామేహానికి లేదా బుద్ధవతార విష్ణువుకు విష్ణువు 9వ అవతారం నివాళిగా సూచించబడింది. ఈ సిద్ధాంతానికి దాని ఐకానోగ్రఫీలో చేర్చబడిన చక్రం, శంఖం మరియు ఆభరణాలు మద్దతు ఇస్తున్నాయి. శైలి దీనిని 8వ శతాబ్దంలో లేదా అంతకు ముందు చెక్కబడి ఉండవచ్చునని సూచిస్తుంది. జనాదరణ పొందిన సంస్కృతిలో ది సీక్రెట్ ఆఫ్ ది సిలేదార్స్ వెబ్ సిరీస్లోని చాలా సన్నివేశాలను బాదామి గుహల సముదాయాలలో చిత్రీకరించారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.